హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే పాతకాలంలో చిలకడ దుంపలు ఎలా ఉడకబెడతారో చూపిస్తాను. మన అమ్మమ్మలు అయితే ఇలాగే ఉడకబెట్టేవాళ్ళు. ముందుగా ఒక తపాలా పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని కొంచెం గడ్డి పెట్టుకోవాలండి. ఆ గడ్డి పెట్టుకున్న తర్వాత దాంట్లో చిలకడ దుంపలు పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే అవి బాగా మెత్తగా ఉడికిపోతాయండి. చిలకడ దుంపలు ఉడకబెడుతుంటే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చిందండి. ఒక భార్య భర్తలు ఉండేవాళ్ళు. సో భర్తకి అన్నం పెడుతున్నప్పుడల్లా భార్య నువ్వు తినవా అని అంటే నేనేం తింటానులే, పొయ్యిలో బూడిదాను ఉట్టి మీద తెగడే కదా అంటూ ఉండేది. సో వాళ్ళ భర్తకి ఏం అర్థమయ్యేది కాదు. ఒకరోజు ఏంటా అని చూస్తే పొయ్యిలోనేమో చిలకడ దుంప, ఉట్టి మీదేమో మీగడ అనమాట. ఇవి రెండు నంచుకుని తను తింటూ ఉండేది. సో తను చాలా స్ట్రాంగ్గా అయింది. మరి ఈ అన్నాలు ఇవన్నీ తినడం కన్నా ఇది తింటే చాలా హెల్దీ అని చెప్పేసి అనుకున్నారు. మన చిలకడ దుంప అయితే చాలా మెత్తగా బాగా ఉడికిపోయిందండి. తీస్తుంటే నా చెయ్యి అయితే కాలుతుంది. అది ఆవిర్లు చూసారు కదా ఎలా వస్తున్నాయో. అంత లావునున్నా కూడా ఇవి చక్కగా ఉడికిపోయినాయండి. లోపల కనుక ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత వైట్గా ఉన్నాయంటే. ఇలా ఉడకబెట్టుకుంటే చాలా హెల్దీ కూడా అండి, చాలా స్వీట్గా కూడా ఉన్నాయి. ఈసారి మీరు ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.